సార్ విఎస్ఆర్ గారు, ఇప్పుడు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి రెసిడెన్స్ కాలేజీకి జేఈ మెయిన్స్ ర్యాంక్ సాధించాలని లేదా నీట్ ర్యాంక్ సాధించాలని వస్తారు. అలాంటి నమ్మకంగా మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి మీరు ఏం అష్యూరెన్స్ ఇస్తారు? ఓకే. రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అనేది గత ఐదు సంవత్సరాల నుంచి విజయవాడలో నడపబడుతున్నటువంటి సంస్థ. సో మా కాలేజీలో ఒక స్టూడెంట్ని ఎందుకు జాయిన్ చేయాలి, ఏంటి వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటి, మన దగ్గర ఏ రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది అనే దానికి ఫస్ట్ మన దగ్గర పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. అంటే క్లాసుకి 40 మంది విద్యార్థులతో మాత్రమే మనం కోచింగ్ ఇస్తాం. ఓన్లీ క్లాస్ 40 మెంబర్స్, ఓన్లీ 40 స్టూడెంట్స్ క్లాస్ రూమ్కి వచ్చేవాడు. ఓకే. క్లాస్ రూమ్ ఈజ్ కంప్లీట్ విత్ ఏసీ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ విత్ డిజిటల్ బోర్డ్. ఓకే. మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. అందరూ కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక నార్త్ ఇండియాలో వర్క్ చేసినటువంటి ఫ్యాకల్టీ. ఓకే. బట్ తెలుగు ఫ్యాకల్టీయే, బట్ నార్త్ ఇండియాలో వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మాత్రమే మా దగ్గర ఉంటుంది. ఓకే. సో వీళ్ళ దగ్గరికి వచ్చేపాటికి టీచింగ్ విధానంలోకి వచ్చేపాటికి మనం చెప్పేది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా సోకాల్డ్ కాలేజీల్లో తెల్లారకట్ట 4:30 నుంచో 5 నుంచో పిల్లల్ని లేపుతారు. మన దగ్గర ఒక 6:30 7 పిల్లల్ని లేపుతాము. ఫస్ట్ అవర్ ఇది స్టార్టెడ్ 8:15 అండ్ నైట్ ఇట్ విల్ బి ఎండెడ్ 9:30. ఓకే. సో మనకు ఉండేటటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా డే మొత్తంలో ఎవరైతే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారో అదే ఫ్యాకల్టీ తోటి కౌన్సిలింగ్. మన విజయవాడ మొత్తంలో ఒక 4-5 బ్రాంచ్లు లేకపోతే 7-8 బ్రాంచ్లు లేవు ఈ ఫ్యాకల్టీని అన్నిటికీ తిరగడానికి. మన దగ్గర వీ హ్యావ్ ఓన్లీ 2 branches, వన్ ఈజ్ బాయ్స్ అండ్ వన్ ఈజ్ గర్ల్స్. ఓకే. మన దగ్గర ఉండేటటువంటి ఫుడ్ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ ఇంటి తరహా భోజనం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇయర్ మొత్తంలో ఒక స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే సెకండ్ ఇయర్లో కానీ ఏ స్టూడెంట్ కూడా డాడీ లేకపోతే మమ్మీ మా దగ్గర ఈరోజు అసలు భోజనం బాగాలేదు అనేటటువంటి కంప్లైంట్ రాదు అనేది నేనైతే గంటాపదంగా